పూర్వం కాశీ యాత్ర చేసేవారు. ఇప్పట్లా కాదు, ఈ సౌకర్యాలు లేవు. విమానాలు కాదు, బస్సులు కాదు, రైళ్లు కాదు, ఏమీ లేవు. ఎలా చేసేవారు తెలుసా? ఓ నలుగురు మిత్రులు అనుకుని బయలుదేరేవారు. నడకే, కాలినడకే, సదాశివపేట నుంచి సదాశివుడు ఉండే కాశీకి. అంటే అది సదాశివపేటే, సదాశివుడు అక్కడ ఉన్నాడు. ఇక్కడి నుంచి అక్కడ కాలినడక. ఎలా వెళ్ళేవారో తెలుసా? సదాశివపేట నుంచి బయలుదేరి కొంచెం రాజమార్గం ఎక్కి ఆ సంగారెడ్డి దగ్గరికి ఎక్కడికో రాగానే ఆగిపోయేవారు. చీకటి పడేది కదా. అక్కడ ఏదో అతిథులను అందరినీ గౌరవించి భోజనాలు పెట్టేవారు. ఏదో ఇంత పులిహార పెడతారు, తిని మజ్జిగ తాగేవారు, పడుకునేవారు, పొద్దున్న లేచి మళ్ళీ నడిచేవాళ్ళు. ఈ రకంగా ఇక్కడి నుంచి కాశీ వెళ్ళడానికి ఒక 6 నెలలు పైన పట్టేది. అయినా సరే చేసేవారు. ఏ ఉద్దేశంతో చేసేవారో తెలుసా? మళ్ళీ వెనక్కి రాకూడదు అనే ఉద్దేశంతో చేసేవారమ్మ. అది కాశీ యాత్ర.